పంజాబ్ లో మరో పెద్ద ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ట్రై సిటీ ప్రాంతంలో దాడులు చేయాలని యత్నిస్తున్న లారెన్స్ బిష్నోయ్ ముఠా ఆపరేటివ్స్ పై పంజాబ్ యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ మరియు ఎన్ఏఎస్ నగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించగా డేరా బస్సీ అంబాలా హైవే పక్కనున్న ఇంట్లో దాగి ఉన్న నలుగురు ముఠా సభ్యులు కాల్పులతో ప్రతిఘటనకు దిగారు. బుల్లెట్లు పోలీస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తాకినప్పటికీ సిబ్బంది ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఎదురు కాల్పుల్లో హర్విందర్ సింగ్ ఆలియాస్ బోలా, మహమ్మద్ సమీర్ గాయపడి పట్టుబడ్డారు. మిగిలిన ఇద్దరు లఖ్విందర్ సింగ్, రోహిత్ శర్మలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విదేశీ హ్యాండర్లు. గోల్డీ దిల్లన్ ఆదేశాలపై చండీగఢ్, మొహాలీ, పంచకుల, పాటియాలలో టెర్రర్ దాడులు జరపాలని పథకం వేసినట్టు విచారణలో బయటపడింది. నిందితుల వద్ద నుండి 7 పిస్టోళ్లు, 70 లైవ్ రౌండ్స్ స్వాధీనం కాగా వీరికి ఇప్పటికీ వేరే నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మాడ్యూల్ కు మరో మంది సభ్యులు ఉన్నారన్న అనుమానంపై దర్యాప్తు కొనసాగుతుండగా రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.